బ్యాక్ టు న్యూస్. పోక్సో కేసులో బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుండగా భగీరథను మొయినాబాద్ మండలం కాసింబౌలిలోని అరణ్య హౌస్ కు తరలించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు పోలీసులు. భగీరథను 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక అంశాలపై లోతుగా విచారణ జరపనున్నారు. కుకట్పల్లి డీసీపీ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై మే 8న భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తర్వాత పోలీసులు కేసులో కఠినమైన సెక్షన్లను జోడించారు. ఈ నెల 16న హైకోర్టులో మధ్యంతర రక్షణ లభించకపోవడంతో పోలీసులు భగీరథ్ను అరెస్టు చేశారు. అయితే తన కుమారుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని బండి సంజయ్ తెలిపారు. నేరం అంగీకరించిన తర్వాతే అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అనంతరం కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రైట్ అటు మొదటి రోజు కస్టడీలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. బండి భగీరథని సంఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, మొదటి రోజు బండి భగీరథ్ కస్టడీలో భాగంగా అతన్ని వైద్య పరీక్షల అనంతరం ముందుగా అతన్ని మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కి అటు పేట్ బషీరాబాద్ పోలీసులు తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదటి రోజు కూడా కేవలం పేట్ బషీరాబాద్ పిఎస్లోనే ఉంచి అతన్ని విచారణ సాగిస్తున్నట్టు కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మొదటి రోజు కస్టడీలో భాగంగా అతనికి బాధిత యువతిని ఎవరైతే ఉన్నారో ఆమెని పలుమార్లు మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళినట్టుగా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఆ బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు మొదటి రోజు సీన్ రికన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనమైతే చెప్పుకొస్తుంది. ప్రధాన కొద్దిసేపటి క్రితమే ఇటు మరొక పిఎస్ కూడా తరలించినట్టుగా సమాచారం. ఇటు నార్సింగి పిఎస్లో ప్రస్తుతం బండి భగీరథను విచారిస్తున్నట్టుగా కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక మొదటి రోజు అంటే కొంత ఆలస్యమైంది. ఈరోజు 12 గంటల తర్వాత చర్లపల్లి జైలు నుంచి ఆ తర్వాత మేడ్చల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నేరుగా మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కి ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా తరలించారు. అక్కడికి బాధిత మైనర్ యువతితో ఎన్నిసార్లు ఈ ఫామ్ హౌస్కి వచ్చారు ఏంటన్న సమాచారం కూడా ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న నేపథ్యంలో కూడా నేరుగా నిందితుడు బండి భగీరథ్ అక్కడ తీసుకొచ్చి కూడా విచారణ సాగించి ఆ తర్వాత వివరాలను సేకరించినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే యువతి ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు బండి భగీరథ్ సంబంధించిన స్నేహితుతో కలిసి పలుమార్లు అరణ్య ఫామ్ హౌస్ కూడా వచ్చినట్టుగా ఆ స్టేట్మెంట్లో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈరోజు బండి భగీరథ్ను మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కి తీసుకొచ్చి విచారణ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లో మొదటి రోజు కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో తిరిగి చర్లపల్లి జైలుకి తరలించి మరొకసారి రేపు కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కేవలం అటు సీన్ రీకన్స్ట్రక్షన్కు మాత్రమే పేట్ బషీరాబాద్ పోలీసులు పరిమితమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొంత విఐపి సంబంధించిన వ్యక్తి కావడం, కొంత కేసు కూడా కొంత సీరియస్ కావడంతో కూడా పేట్ బషీరాబాద్ పరిధిలో కాకుండా ఈరోజు అంతా కూడా మొయినాబాద్ ఇటు నార్సింగి పిఎస్ పరిధిల ప్రాంతాల్లోనే కూడా అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి నేరుగా చర్లపల్లి జైలుకు తరలించినట్టుగా సమాచారం. కాబట్టి మొదటి రోజు కేవలం సీన్ రీకన్స్ట్రక్షన్ వరకు మాత్రమే పేట్ బషీరాబాద్ పోలీసులు పరిమితమయ్యారు. రేపు ఎల్లుండి కూడా కొంత సమయం ఉంది కాబట్టి రేపు చాలా సుదీర్ఘంగా అనేక అంశాలకు సంబంధించి కూడా బండి భగీరథ్ను కస్టడీ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3వసారి అటు బాధిత యువతి వద్ద నుంచి జడ్జి వద్ద నేరుగా 3వసారి వాంగ్మూలం స్వీకరించారు. వాంగ్మూలంలో చాలా కీలక విషయాలనే ఆ బాధిత యువతి కూడా వెల్లడించింది. కాబట్టి తర్వాత భగీరథ్ సంబంధించిన స్నేహితులను కూడా పలుమార్లు ఇప్పటికే పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధిత మైనర్ యువతిని ఏ విధంగా ట్రాప్ చేశారు, తర్వాత స్నేహం ప్రేమ వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఎట్లా జరిగింది, దీనికి సంబంధించి ఏ విధంగా ఎవరెవరు కలిశారన్న విషయాలను కూడా ఇప్పటికే పోలీసుల వద్ద కొంత ప్రాథమిక సమాచారం ఉంది. ఆ యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలోనే కూడా ఆమె చెప్పిన వివరాల ఆధారంగా స్థానిక తహసీల్దార్తో కలిపి అక్కడ ఇప్పటికే పంచనామా చేశారు. అందులో ఇటు తాజాగా మొయినాబాద్ సంబంధించిన అరణ్య ఫామ్ హౌస్ కూడా ఒకటి ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి రోజు ఇక మొదటి రోజు కేవలం సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రమే పేట్ బషీరాబాద్ పోలీసులు పరిమితమయ్యారు. కాబట్టి రేపు ఎల్లుండి చాలా సుదీర్ఘంగా చాలా విషయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా లొంగిపోయే క్రమంలో అతడి ఐఫోన్ సంబంధించిన డేటాను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా తెప్పించుకుని అందులో చాలా డేటా ఉన్నట్లుగా అటు పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.